దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయనను మహిమపరచడానికే. అంటే ఈ శరీరాలతో దేవుణ్ణి మనము కొనియాడాలి, పూజించాలి, ఆయనకి సంతోషాన్ని తెచ్చిపెట్టే ఆయుధంగా ఈ దేహం అనేది ఉండాలి. కానీ ఈ దేహం అనేది పాపానికి నిలయముగా మారిపోయింది, పాపానికి ఆలయముగా మారిపోయింది. ఈ దేహంలో ప్రతి అవయవం కూడా పాపానికి బానిసగా మారిపోయింది. దీని గురించే రోమిలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఈ దేహాన్ని గురించి మాట్లాడాడు. చూడండి 6వ అధ్యాయం, పావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూడండి, ఇందాక మనం చదివిన పై మాటల్లో కొరింథీయులు రాసిన పత్రికలో మనం చదివాం. ఈ దేహాన్ని దేవుడు తన ఆలయముగా ఉండాలని తాను అనుకొని చేశాడు. ఈ దేహమే దేవుని ఆలయం అన్నాడు. మరి ఆ ఆలయముగా మలచబడిన ఆ దేహము ఇవాళ అది ఎలా మారిపోయిందంటే పాపాలకు నిలయముగా మారిపోయింది. అదే అంటున్నాడు కదా, శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని మాట్లాడుతున్నాడు. ప్రభువారి దగ్గరకు వచ్చిన పిల్లలతో చెబుతున్న మాట, సంఘానికి చెబుతున్న మాట. అంటే లోకంలో ఉంటున్న మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే ఈ దేహాన్ని పాపానికి వాడుకుంటున్నారు. ఈ దేహంలో ఉండే ప్రతి అవయవాలు కూడా. అంటే దేహం అనేది మొత్తం మీద దేవునికి ఉపయోగకరముగా లేనట్టుగానే పాప నిలయానికి మారిపోయిందండి. దేవుడు తన ఉద్దేశం ప్రకారంగా ఆత్మ చెప్పినట్లుగా ఈ శరీరము నడవాలి అని ఆయన కలలు కన్నాడు. కానీ ఏ మానవుని యొక్క దేహాన్ని చూసినా దేవుడండి పాపముతో నిండి ఉన్నది, అందుకనే మీ అవయవాలను పాపానికి మీరు అప్పగించొద్దు అంటున్నాడు. ఈ చేతులతో మనం ఏం చేస్తున్నాం, ఈ కాళ్ళతో మనం ఏం చేస్తున్నాం, ఈ కళ్ళతో మనం ఏం చేస్తున్నాం, మన తలంపులతో మనం ఏం చేస్తున్నాం, ఈ పాదాలతో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కసారి మనల్ని మనం ఆలోచిస్తేనండి దేవుని పనులు కాకుండా అన్నిటికీ మనం ఉపయోగించుకుంటున్నాం. నీచ కార్యాలకు కూడా ఈ దేహాన్ని వాడుకుంటున్నాం. అంటే ఈ దేహము ఎలా మారిపోయిందంటే పాపానికి ఆలయముగా మారిపోయిందే తప్ప దేవునికి ఆలయముగా మారిపోలేదు. ఎందుకయ్యా అంటే శరీరము ఆత్మను లొంగ తీసుకున్నది, అది చెప్పినట్లుగా వినేటట్లుగా చేసిందండి ఈ శరీరం. అందుకనే కళ్ళు చూసిందే చేస్తుంది, మనసు అనుకున్నదే చేస్తుంది, చేతులు తాకవలసిన వాటినే తాకుద్ది, కాళ్ళు అనుకున్న పనినే సాధిస్తుంది. అందుకే ఈ దేహంలో వచ్చే ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఆశతోనే ఉంటుందండి. ఏదైతే అనుకుంటుందో అదే చెయ్యాలని పరుగులు తీస్తుంది ఈ దేహం. అందుకని అన్నాడండి, ఈ శరీరంలో నుండి అంట అనేక తుచ్చమైన కోరికలు బయటకు వస్తాయంట. అవి నెరవేర్చేంత వరకు ఈ శరీరము నిద్రపోదండి. ఏ కళ్ళతో నువ్వు ఆశపడ్డావో చూసావో అది తినాలి అని, అది తినేదాకా నువ్వు నిద్రపోవు. ఏ పాపాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో అది ఆ కోరిక అనుభవించేంత వరకు కూడా నువ్వు నిద్రపోవు. అంటే ఈ శరీరం ఏదైనా కోరుకుందంటే ఆ కోరిక తీరేంత వరకు ప్రేమన దేవుని వల్ల అస్సలు నిద్రపోదండి ఈ శరీరం. కానీ ఆత్మను పట్టించుకోదు, అలా లొంగ తీసుకున్నది ఈ శరీరము ఆత్మను. అందుకని అంటున్నాడు ఈ శరీరం అనేది ఆత్మకు రుణము కాదు, అప్పు కాదు అది. కాబట్టి ఆత్మ చెప్పినట్టు మనం వినాలే తప్ప శరీరం చెప్పినట్లుగా మనం వినకూడదని మాట్లాడుతున్నాడండి మహానుభావుడు. ప్రేమన దేవుని వర్లారా, ఈ శరీరము చాలా ప్రమాదకరమైనది. ఈ శరీరంలో నుండేనంట అనేక కోరికలు వెల్లడవుతాయంట ప్రేమన దేవుని వర్ల. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రికలో మనం వెళ్తే 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండే కదా. అదండి, ఇవాళ కామం అనే కోరికతో వ్యభిచారానికి బానిసైన వాళ్ళు ఇవాళ కుటుంబాలు కూల్చుకుంటున్నారు. ఎందుకు? వ్యభిచారం అనే మత్తుతో. భర్త ఉన్నా భార్య ఉన్నా ఆ కోరికలు తీరక సమాజంలో గొడవలు. దేనివల్ల అంటే ఈ కోరికే, శరీరం నుండి వచ్చే భోగచ్చలు అంటున్నాడు చూడండి. అవి మంచివి కావు, శరీరం నుండి వచ్చే ఆ కోరికలు మంచివి కావు ప్రియమైన దేవుని వర్లారా.
అలా శరీరం నుండి వచ్చే ఆ భోగిచ్చల వలన, ఆ సుఖము కోరే ఆ కోరికల వలన ప్రియమైన దేవుని వల్ల ఎన్నో కుటుంబాలు నాశనానికి వెళ్ళిపోయాయి. వచ్చే ఈ కోరికలన్నీ కూడా అండి మనిషిని పతన వ్యవస్థకు నడిపించేవి. అందుకనే ఈ శరీరం విషయంలో దేవుడు అంటున్నాడు, ఇది పాపానికి నిలయంగా మారిపోయింది. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా మీరు వాడొద్దు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా వాడుతున్నావంటే నీ శరీరములోనికి జొరపడింది సాతాను యొక్క శక్తి. ప్రేమన దేవుని వర్లారా, శరీరము ఆత్మకు సపోర్ట్ చేయట్లేదండి. అంటే ఎంత వ్యతిరేకముగా మారిపోయిందో అన్నది మనం ఆలోచన చేయాలి. అది నీ విషయంలోనైనా నా విషయంలోనైనా శరీరం అనేదండి మనల్ని లొంగ తీసుకుంటుంది. దేవునికి ప్రార్థన చేయనివ్వదు, దేవుని కార్యక్రమాలకి రానివ్వదు, దేవుని కొరకు ఆలోచింపనివ్వదు, పరిశుద్ధంగా బ్రతకనివ్వదు. అది మనల్ని దూరము చేయడానికి ఎప్పటికప్పుడు మనల్ని ఆటంకపరుస్తూనే ఉంటుందండి. మన శరీరమేనండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. అంటే ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్లకుండా ఉండాలి అంటే మనల్ని మొట్టమొదటిగా ఆపేది ఏంటంటే ఇదిగో శరీరమేనండి. అందుకని ఆ శరీరం విషయంలోనే చెబుతున్నాడు, ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరం అనేది చాలా డేంజర్ అని మాట్లాడుతున్నాడు. దాన్ని మీరు అణిచివేయాలి. శరీరాన్ని మీరు చెప్పినట్లుగా వినేటట్లుగా చేయాలి. మీరు అనగా ఆత్మ చెప్పినట్లుగా మీరు దాన్ని లోబరుచుకోవాలంటున్నాడండి. శరీరం మంచిది కాదు. శరీరం మనం చెప్తే వినదు అంటే అది మనల్ని అలా లోబరుచుకుందండి శరీరం అనేది. అందుకనే పౌలు గారికి కూడా అర్థమయ్యే దాని గురించి మాట్లాడుతున్నాడు కదా, శరీరాన్ని గురించి అంటున్నాడు. చూడండి దాని గురించి రోమిలకు రాసిన పత్రిక 7:18 చూడండి ఎలా చెప్తున్నాడు పౌలు గారు. నాయందు అంటే నా ఆత్మయందని మీరు అనుకోవద్దు. నాయందనగా నా ఆత్మనని నువ్వు అనుకోవద్దనే మనకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేనెరుగుదును. పౌలుకు అర్థమయ్యిందంటండి. నా శరీరంలో ఆలోచనలే కానీ కోరికలే కానీ మంచిదంటూ ఏమీ లేదు. మొత్తం కూడా ఎలాంటిదంటే చెడ్డవి ఉన్నాయి. నా శరీరం మంచిది కాదు, అది నా మాట వినేటట్టుగా లేదు. మన శరీరం అనేది ఆత్మను లొంగ తీసుకుంది కాబట్టి అది ఎలా అంటే అలా నడిపించుకుంటుందండి. ఈ శరీరం ఆత్మ చెప్పేటట్లుగా వినట్లేదు. అది శరీరం అనుకున్నదాన్నే నెరవేరుస్తుంది, శరీరం అనుకున్నదాన్నే సాధిస్తుంది, శరీరం ఊహించిందే, శరీరం అనుకున్నదే తను కార్యసిద్ధిలోనికి తీసుకొని వస్తుంది శరీరం. అందుకని అంటున్నాడు కదా ఆయన, నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియూ లేదు నేను తెలుసుకున్నాను. మనం కూడా అనుకోవాలి, మన శరీరము మంచిది కాదు, మన శరీరము చాలా చెడ్డది. అంటే అలాంటి పాపపు మలినాలను అంటించుకొని ఉందండి ఇది. అందుకని కిందకి వెళ్తే ఇంకా ఏమంటున్నాడు చూడండి, మేలైనది చేయవలెనని ఆలోచన పుడుతుందంట ఆయనకి, కానీ ఆ మేలైనది దాన్ని చేయలేకపోతున్నాడు. అంటే ఇది అడ్డుకుంటుంది. బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థనకి వెళ్ళాలి, కూడికలకు వెళ్ళాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను మంచిగా జీవించాలి, నా కుటుంబాన్ని దేవుని వాక్యంలో కట్టుకోవాలని ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు మనకు ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ అది మనిషిని మంచిగా బ్రతకనివ్వదండి. ఆ శరీరం అనేది వశపరుచుకుంది ఆత్మను. అందుకనే ఆత్మ చెప్పినట్లుగా శరీరం నడవట్లేదు, పాపానికి పరుగులు తీస్తుంది, పాపాలు చేయడానికి ముందుకు వెళుతుందంటే ఈ ఆత్మను అండి అది బాగా నలగొట్టుకుంది, దాన్ని వశపరుచుకుంది. అయ్యో, ఇట్టి మరణము నుండి నన్ను ఎవరు రక్షిస్తారని పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఈ శరీరం మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ దేహం మొత్తం పాపానికి నిలయముగా మారిపోయిందండి. అందుకనేనండి ఇవాళ దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, గొడవలు, అల్లర్లు ఈ దేహంతోనే చేస్తున్నారు కదా. ఈ దేహముతో చేస్తున్నారు కనుక కాబట్టి ఆ దేహం అంతా పాపపు నిలయముగా మారిపోయింది. కానీ ఆత్మ పోరాటం చేస్తుందండి, పోరాటం చేస్తుంది. వద్దు 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 అని ప్రతి పాపానికి అడ్డుకుంటున్నా కానీ
పాపాన్ని అడ్డుకుంటున్న ఆ ఆత్మను నెట్టివేస్తూ ముందుకు వెళ్ళిపోతుందండి ఈ దేహం. ప్రేమన దేవుని వర్లారా, ఎందుకు? ఆ దేహం మొత్తం పాపానికి బానిసైపోయింది. నా యందు మంచిదేదియూ లేదని మాట్లాడుతున్నాడు పౌలు. అంటే మన శరీరములో ఉండే ఆ ఆలోచనలు, కోరికలు, తలంపులు మొత్తం కూడా ఎలాంటివో తెలుసా? చెడ్డవి ప్రియమైన దేవుని వర్లారా. అంటే ఈ దేహము, ఈ ఆత్మ రెండు కొట్లాడుకుంటున్నాయి, గొడవ పడుతున్నాయంట. గలితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయంట, ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయంటండి. అంటే శరీరము, ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేక భావం కలిగి ఉన్నాయి, పోట్లాడుకుంటున్నాయండి. ఆత్మేమో నేను చెప్పినట్లుగా వినాలి అంటుంది, శరీరమేమో నేను చెప్పినట్లుగా వినాలి అంటుంది. మొత్తం మీద శరీరమే ఆత్మను లొంగ తీసుకుంది. ఆత్మానుసారంగా నడిచే మనుషులు చాలా తక్కువ ఉన్నారు, శరీరానుసారంగా బ్రతికే వాళ్ళే చాలామంది ఉన్నారండి. అంటే ఎవరిని వశపరుచుకున్నారు? శరీరమే ఆత్మను లొంగ తీసుకుంది కాబట్టి ఇవాళ సమాజంలో ఆత్మానుసారులు ఇవాళ భూమి మీద లేరండి. అందరూ శరీరానుసారులే మనుషులు ఉన్నారు కాబట్టి ఇలాంటి పాప కార్యక్రమాలు ఇవాళ చొరబడి ఉన్నాయి సమాజంలో, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఎవరికి శత్రువుగా మారారు అంటే ఆత్మ శరీరానికి శత్రువుగా మారలేదు, శరీరమే ఆత్మకు శత్రువుగా మారిందండి. ఇదిగో ఈ శరీరమేనండి మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళడానికి ప్రధాన సూత్రధారి. మామూలుది కాదు ఈ శరీరం. కాబట్టి ఈ శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. శరీరమే గెలుస్తుంది, ఆత్మ ఓడిపోతుందండి.